స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయినటువంటి చంద్రబాబు గారి గురించి న్యాయ పోరాటానికి సంబంధించి కీలకమైన పాత్ర పోషించినటువంటి లోద్రాకి అప్పట్లో ప్రచారం జరిగింది ఏంటి, వైసీపీ చెప్పింది ₹1,00,00,000 తీసుకుంటాడు రోజుకి, గంటకి 10 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటాడు, లేకపోతే గంటకి 25 లక్షల రూపాయలు చొప్పున తీసుకుంటాడు. కానీ ఇప్పుడు సాక్షి రాసిన వార్త చూస్తే అంతంత డబ్బులు కాదు, పాపం ఆయన మీద అబాండం వేశారనమాట. ఎందుకంటే లోద్రాకి కోట్లు, ఖజానాకి తూట్లు అని రాశారు. ఆగస్టు 22న 55 లక్షలు, సెప్టెంబర్ 25న 11 లక్షలు, సెప్టెంబర్ 26న 27,50,000, సెప్టెంబర్ 26న 11 లక్షలు, అక్టోబర్ 1న 66 లక్షలు, అక్టోబర్ 1న 16,50,000, టోటల్గా 1,87,00,000 ఇచ్చారు. ఓవరాల్గా 7 నెలల కాలంలో ఆయనకు ఫీజుల కింద 4.73 కోట్లు చెల్లించింది ప్రభుత్వం. ఈ ఫీజులు అత్యధిక భాగం టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడి కేసుల వాదనలకు సంబంధించింది కావడం అన్నారు. రుద్ర ఒక కేసులో వాయిదా కోరినందుకే ఏకంగా 30 లక్షల రూపాయల ఫీజుగా దీనికి 10% క్లర్కేజ్ అదనంగా కలిపారు. 33 లక్షలు చెల్లించారు. గతంలో సైతం ఇదే కేసులో ఆయనకు 11 లక్షలు చెల్లించారు అన్నటువంటి పాయింట్ హైలైట్ చేశారు. అంటే ఆ లెక్కనైతే మామూలుగా ఇప్పుడు ఆయన వీళ్ళు చెప్పినటువంటి లెక్క అయితే కనుక లోద్రాకి నేను అనుకోవడం 200-300 కోట్లు వెళ్ళాలి, కానీ తక్కువే తీసుకుంటున్నట్టు, రాష్ట్ర ప్రభుత్వానికి చాలా డిస్కౌంట్ ఇచ్చినట్టే. కాబట్టి లోద్రా మీద అబాండమే.